గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు మంచి యోగా పోస్ట్ చూపిస్తున్నాను. నాకు ఇన్స్టాలో చాలామంది అడుగుతున్నారు బ్యాక్ పెయిన్ రిలీవింగ్ టెక్నిక్స్ చెప్పండి అని. ఈరోజు నేను బ్యాక్ పెయిన్కి రిలేటెడ్గా ఒక మంచి ఆసనం చూపిస్తున్నాను. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 1 to 2 months వరకు ప్రాక్టీస్ చేయండి. మీ బ్యాక్ పెయిన్ ష్యూర్గా క్యూర్ అవుతుంది. జస్ట్ సీ ద ప్రొసీజర్. నేను ఎలా చెప్తున్నానో అలానే చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు యోగా అనేది, రైట్? వెరీ సింపుల్ ప్రొసీజర్, బట్ నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి ప్లీజ్. 1/2 inch గ్యాప్ బిట్వీన్ యువర్ లెగ్స్. 1/2 inch మీ లెగ్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ కరెక్ట్గా షోల్డర్ లెవెల్ ఉండాలి. షోల్డర్ అప్ ఉండొద్దు, షోల్డర్ డౌన్ ఉండొద్దు, జస్ట్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ ద బ్రీత్ అండ్ షోల్డర్ లెవెల్లో మీ హ్యాండ్స్ని పెట్టండి. నెక్స్ట్ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఫస్ట్ మీ లెగ్స్ మీ లెగ్ అనేది కరెక్ట్గా స్టేబుల్గా ఉండాలి. కొంచెం మూవ్ అయినా మీ పొజిషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్గా మీ లెగ్స్ అనేవి స్టిఫ్గా పెట్టండి, రైట్? హ్యాండ్స్ ఫ్రంట్. నౌ మీ హిప్ బ్యాక్, చెస్ట్ ఫ్రంట్, హిప్ బ్యాక్, అప్, ఫేస్, చిన్ అప్. Inhale, on exhale, bend towards down. చూడండి, ఇక్కడ మీరు ఎంతవరకు మీ ఎబిలిటీ ఎంతవరకు ఉంటుందో, అంటే ఇక్కడ కింద టచ్ చేయడానికి మీ ఎబిలిటీ ఎంత ఉంటుందో అంతవరకే టచ్ చేయండి. బియాండ్ ఎక్స్టెండ్ వెళ్ళకండి. ఇంతవరకు వెళ్తే మీకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అబ్జర్వేషన్ చేయండి. ఇంత కిందికి వస్తే మరీ లెంత్, దగ్గరకు వస్తే మరీ షార్ట్ డిస్టెన్స్గా ఉంటుంది, రైట్? మీ ఎబిలిటీ స్టేబుల్గా ఉండే పొజిషన్ చూసుకోండి. ఇక్కడ కరెక్ట్గా మీ అలైన్మెంట్ అబ్జర్వేషన్ చేయండి, రైట్? చేసి ఇలానే ఒక ఫ్యూ మినిట్స్, లైక్ 5 to 10 counts ఇక్కడ ఇలానే మీ బ్యాక్ని, మీ క్లేవ్స్, మీ హ్యామ్స్ట్రింగ్స్, మీ థైస్, మీ గ్లూటోస్, హిప్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, ఓకే? మీ థైస్, మీ మడమలు, మీ కాళ్ళు, ఎవ్రీథింగ్, మీ షోల్డర్స్, మీ ఆర్మ్స్, ఎల్బోస్, రిస్ట్, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తూ ఈ పొజిషన్లో 5 to 10 minutes కౌంట్స్, 5 to 10 counts ఉండండి. ఫస్ట్ ఇన్హేల్ ద బ్రీత్, ఎక్సేల్, క్లోజ్ యువర్ ఐస్, ఫేస్ అండ్ చిన్ అప్. మీ బియాండ్ ద హ్యాండ్స్ వెళ్ళొద్దు, మీ స్టేబుల్ లెంత్లో పెట్టండి, రైట్? ఆఫ్టర్ 5 to 10 counts, స్లోలీ 1 inch back, not front, back ki randi. On exhale, body up. 1. ఈ టోటల్ ప్రాసెస్ 1 count, ఓకే? అగైన్ 1 more count. జస్ట్ 1/2 inch గ్యాప్ బిట్వీన్ లెగ్స్. మీ లెగ్స్ ఎక్కువ గ్యాప్ ఇస్తే మీ కాళ్ళు నొప్పులు వస్తాయి. అందుకే జస్ట్ 1/2 inch గ్యాప్, లైక్ స్మాల్ క్రౌలింగ్ బేబీ, అంబాడుతున్న బేబీ ఎలా అయితే ఫ్రంట్కి అంబాడుతుందో మీరు అలా బ్యాక్కి అంబాడండి. ఇది చాలా మంచిది ఫర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, ఓకే? ఈ పొజిషన్ చాలా అలా క్రౌలింగ్ బేబీ బ్యాక్ రావడం, ఆ మెథడ్ చాలా మంచిది బ్యాక్ పెయిన్కి. ఎవరైతే చాలా ఎక్కువగా బాధపడుతున్నారో, లైక్ మీ వెయిట్, మీ లెంత్ ఆఫ్ వెయిట్ ఇక్కడ మీ మిడిల్లో, అంటే టోటల్ వెయిట్ ఇక్కడ ఉంటుంది. దాన్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ పొజిషన్ స్ట్రాంగ్ చేయడానికి ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను చెప్పే సౌండ్ వస్తుంది. ఆసనం చాలా మంచిది. 1 more round. ఫేస్ అప్,
డోంట్ గో బియాండ్ యువర్ హ్యాండ్స్, జస్ట్ స్టేబుల్గా ఉండే పొజిషన్లో చూసుకోండి. 1, ఫేస్ అండ్ చిన్ అప్. 1, 2, 3, రిలాక్స్. అగైన్ సమస్థితి అంటే టోటల్గా మీ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, నోట్స్ ప్రతి ఒక్కటిని అబ్జర్వ్ చేయాలి సమస్థితిలో. హ్యాండ్స్ అప్, ఇన్హేల్ ద బ్రీత్. అగైన్ 1 more round. బెండ్ బెండ్, ఫేస్ అప్, చిన్ అప్, ఫేస్ అప్, చిన్ అప్. ఇలా బెండ్ చేస్తే మీకు పొజిషన్ కరెక్ట్గా రాదు. పైకి స్ట్రెస్ చేయండి, మీకు కరెక్ట్గా ఈ పొజిషన్ పైన స్ట్రెస్ పడుతుంది. 1, డోంట్ గో బియాండ్ యువర్ హ్యాండ్స్, జస్ట్ యువర్ కంఫర్టబుల్ లెవెల్స్. టచ్ ద గ్రౌండ్. కింద టచ్ చేసి మీ హ్యాండ్స్ని ఒక 5 to 10 కౌంట్స్ ఇక్కడ కౌంట్ చేయండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కమ్ బ్యాక్. 1, బోత్ సేమ్ హ్యాండ్స్ ఒకే లెంత్లో రావాలి. 2, 3, 4. ఇలా డైలీ ఈ పోస్చర్లో బ్యాక్ హ్యాండ్స్ బ్యాక్ తీయాలి. డోంట్ గో ఫ్రంట్. ఫ్రంట్కి వెళ్తే చాలా ప్రాబ్లం వస్తుంది. బ్యాక్కి రండి. బ్యాక్ బ్యాక్ 3 కౌంట్స్. ఈ పొజిషన్ డైలీ రెగ్యులర్గా 5 to 15 కౌంట్స్ చేయడం చాలా మంచిది. 15 కౌంట్స్ అంటే 1 ఫాస్ట్గా కాదు, స్లోగా 5. ఫస్ట్ ఇనిషియల్గా 5 స్టార్ట్ చేయండి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. లైక్ ఇదంతా ఒకటే పొజిషన్. 1, 2, 3 అప్. ఇలా టోటల్గా 1 కౌంట్. ఓకే. ఎవరైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అబోవ్ 50 years, వీళ్ళు రెగ్యులర్గా ఇలాంటి ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ రావు. ఇంతవరకు డౌన్ వరకు టచ్ చేయలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం ఇక్కడ వరకు టచ్ చేయగలుగుతారా? మీ మోకాల వరకు టచ్ చేయగలుగుతారు కదా, అక్కడ వరకే స్టాప్ చేయండి ప్రాసెస్. 1, 2, 3 అప్. ఫస్ట్ డే మీరు కింద టచ్ చేయాలని ట్రై చేయకండి. మీ ఎబిలిటీ, మీరు ఇక్కడి వరకు వంగగలిగితే అంతే వరకు వంగండి. 1, కొంచెం కింది మీ నీస్ కింది వరకు టచ్ చేయగలుగుతారా? అక్కడ వరకే టచ్ చేయండి, మీరు చేయొద్దు. మీకు ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకే చేయండి. ఓకే. ఇలా రెగ్యులర్గా 5 to 10 కౌంట్స్ చేయండి. 1 to 2 months కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, మీ బ్యాక్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది యోగా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ విత్ సాంబార్ అండ్ చట్నీ. సాంబార్ వెరీ ఈజీ ప్రాసెస్లో మేము చేస్తాము విత్ యూజింగ్ దిస్ మసాలా, గిట్స్ మసాలా. మోస్ట్లీ అందరూ యూజ్ చేస్తారు అనుకుంటా. ఇది వితిన్ 5 to 10 minutesలో మన సాంబార్ రెడీ అవుతుంది కదా ఈ గిట్స్ మసాలాతో. కానీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది. లైక్ చెన్నై సాంబార్లానే ఉంటుంది, ఆల్మోస్ట్ చెన్నై సాంబార్లా. మనం ఇడ్లీ కుక్ చేసే టైం పీరియడ్లో మనకు సాంబార్ కూడా రెడీ అయిపోతుంది కదా, రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అదే పప్పు ఉడికిచ్చి అన్నీ ఇన్స్టెంట్గా ఆనియన్స్ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసే కంటే ఇది చాలా ఈజీ. దీని ఒక 5 to 5 minutes మసాలా వాటర్లో నానబెట్టేసి డైరెక్ట్ ఇలా ప్రాసెస్లో ఉడికించడమే. సాంబార్ పొడి మసాలా.
నెక్స్ట్ నిన్న నేను పెరుగు తోడుపెట్టాను. నిన్న ఆఫ్టర్నూన్ తోడుపెట్టాను. ఇలా చాలా బాగా తోడుకుంది. టిప్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా అందరు రెగ్యులర్గా ఎలా చేస్తారో అలానే, బట్ వామ్కి దగ్గరలో పెట్టాలి. తోడుకోవాలంటే కొంచెం వామ్ ప్లేసెస్లో పెడితే మీకు ఇలా టైట్గా తోడుకుంటుంది. ఇది కాన్స్టెంట్ రెగ్యులర్గా మేము పెరుగు యూజ్ చేస్తాం అన్ని ఫుడ్స్లోకి. లేదంటే ఫుడ్ తిన్నాక అయినా కంపల్సరీ మజ్జిగ అలా లైట్ వెయిట్గా మజ్జిగ అన్న తాగుతాము. అందుకే ఇంత క్వాంటిటీలో మేము పెరుగు తోడబెట్టుకున్నాము. అవర్ హాట్ ఇడ్లీ రెడీ. One, two, three. ఇందులో సాంబారు నిండా పోసుకోండి. అప్పుడు మీకు మంచిగా చెన్నై ఫ్లేవర్ హ్యాపీగా తినొచ్చు. సండే స్పెషల్ ఇడ్లీ, అల్లం చట్నీ, పీనట్ చట్నీ, సాంబార్.